హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రసం చేశాను. దానికి కావాల్సినవి ధనియాలు, వెల్లుల్లిపాయలు, మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండుని, టమాటాని ముందుగా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్నదా బాగా నలపాలి. ధనియాలు ఇవన్నీ వేయించక్కర్లేదు, డైరెక్ట్ పొడి చేసుకోవడమే. ముందుగా గిన్నెలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు, టమాటాని వేసుకోవాలి. దాంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా కలపాలి. పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎప్పుడు చారు పెడతాను. ఇది ఎలా వస్తుందని ట్రై చేశాను, బాగానే వచ్చింది. అని కొత్త కొత్త ప్రయోగాలు తెలియనప్పుడు చేయడమే. ఇవన్నీ బాగా వేగిపోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేయించుకోవాలి. బాగా వేయించక్కర్లేదు, లైట్గా వేయించుకుంటే చాలు, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని ముందుగా మనం వేయించి పెట్టుకున్న దాంట్లో కలుపుకోవాలి. వీటన్నిటిని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకోవాలి. దీంట్లో పసుపు, ఉప్పు ఇవన్నీ మామూలుగా వేసుకోవడమే. తాగింపు, దించే ముందు కరివేపాకు ఉంటే కొత్తిమీర బాగా ఒక 2 పొంగులు రానియాలి. బాగా ఉడకక్కర్లేదు, కొంచెం ఉడికితే చాలు. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.